కేక్ కటింగ్ లేడీస్ దయచేసి చిన్న దగ్గర జై జగన్, జై జగన్, జై జగన్, జై రాజమల్లు, జై రాజమల్లు, జై రాజమల్లు, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కట్ చేయండి అమ్మా వినాలనే పరిధి మంచి కాలం, పేదవారికి మంచి కాలం, మహిళలకు మంచి కాలం, చదువుకునే చిన్నపిల్లలకు మంచి కాలం. 24 ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ మనమే గెలుస్తాం, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి అన్ని సర్వేలు చెప్పినాయి. 1, 2, 3 కాదు, అన్ని సర్వేలు చెప్పినాయి. ఆరాం మస్తాన్ దగ్గర మొదలుకుంటే దేశంలో ఉండబడిన అన్ని సర్వేలు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పినాడు. ప్రొద్దుటూరులో మళ్ళీ రాచమల్లు 3వ ఎమ్మెల్యే అని చెప్పినాడు. కానీ మరొక్కసారి చంద్రబాబు నాయుడు యొక్క మోసానికి కుట్రకు మనం బలయ్యాం. ఈవీఎం మిషన్లను మోసం చేసి ప్రజలు ఓటు వేయకపోయినా ఈవీఎం మిషన్ల ద్వారా ఓటు వేసుకొని మోసం చేసి ప్రజాస్వామ్యానికి ఉరివేసి, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నడిపదారులకు ఈడ్చి మానభంగం చేసినారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. ఇంత ప్రజలకు సేవ చేసి ఇన్ని వర్గాల వారికి మేలును అందించి మహిళలకు ఇంత ఆత్మగౌరవాన్ని పరిరక్షించి ధర్మంగా గెలవాల్సిన మన నాయకుడు అధర్మంగా ఓడిపోతే కూడా 2 దినాలు గడిచిన తర్వాత ప్రజల ముందుకొచ్చి తన ఆవేదనను, బాధను, దుఃఖాన్ని, జరిగిన మోసాన్ని అన్నిటినీ స్వీకరించి మళ్ళీ మనకు ధైర్యాన్ని ఇచ్చినాడు. భయపడాల్సిన అవసరం లేదు. మోసం జరిగినా, మోసం జరగకపోయినా, మనం ఓడినా గెలిచినా ప్రజా జీవితంలో ఉండాల్సిందే. ప్రజా సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ మనకు పిలుపునిచ్చినాడు. అందుకే మనం అందరం కూడా 2-3 నెలలు గడవక ముందే ప్రజా జీవితంలోకి రాగలిగినాం. ధైర్యంగా సమస్యల మీద పోరాటం చేయగలిగినాం. ఇక మనం ప్రొద్దుటూరులో అయితే మొదటి రోజే మిత్రులారా, మొదటి రోజే మీరు నమ్మి తీరాల్సిన అంశం ఇది. ఓడిపోయినాం, బయటకు వచ్చినాం. నా భార్యకు ఫోన్ చేసిన మొట్టమొదట, అది నా ధర్మం. నా జీవితంలో ఎదురయ్యే ఏ సుఖాన్నైనా, ఏ దుఃఖాన్నైనా మొట్టమొదట నేను తెలియజేయాల్సిన బాధ్యత, పంచుకోవాల్సిన బాధ్యత నా శ్రీమతి. అందుకే నా భార్యకు ఫోన్ చేసిన, ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోతూ ఉంది, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మనం ఓడిపోతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు యొక్క మోసానికి ప్రజలు మరొకసారి పేదరికం వలన మోసపోతూ ఉన్నారు. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా నా భార్యకు చెప్పగలిగి, ఇంకా తమాషగా నా భార్యని కాస్త సంతోషపరచాలని చెప్పి ఏమి బువ్వ చేస్తానావి అని కూడా అడిగినా. నేను ఈరోజు ఏం కూర చేస్తానావు అని అడిగినా. ఏం చేయాలో చెప్పబ్బా చేస్తాను అని చెప్పింది. మెంతిపప్పు చేసి కైమా చేసి రసం పెట్టుకుని వస్తానా అని చెప్పినాను. ఇదే జరిగింది తల్లి, ఇదే జరిగింది మిత్రులారా. ఇంటికి వచ్చేదానికి నా భార్య అయ్యే చేసింది. ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం దుఃఖపడకుండా భోజనం చేయగలిగినాం, విశ్రాంతి తీసుకోగలిగినాం. సాయంకాలానికి నరసింహారెడ్డి నాకు ఫోన్ చేసిన, ఏమన్నా బాధపడుతున్నారా? బాధపడాల్సిన అవసరం లేదు, ఇంటికాడికి రాండి, అందరం కూర్చొని మళ్ళీ వ్యవహారం చేసుకున్నాం, మాట్లాడదామని చెప్పి 24 గంటల్లో మామూలు స్థితికి రాగలిగినాం మనం. దీనికి కారణం, దీనికి స్ఫూర్తిదాయకం అడుగో చిక్కటి చిరునవ్వుతో మనకు ధైర్యాన్ని ఇచ్చే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మన నమ్మకం, మన ధైర్యం, మన స్ఫూర్తి, మన సర్వస్వం జగన్మోహన్ రెడ్డి. జగన్ కోరాలే కానీ
జగన్ కోరాలే కానీ గుండె తీసి రాచమల్లు జగనన్న చేతిలో పెట్టాడు. గుండె తీసి జగనన్న చేతిలో పెట్టాడు. ఇట్లా అభిమానులు, ఇట్లా కార్యకర్తలు రాచమల్లు ఒకడే కాదు, లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి. ఆ తర్వాత 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఎన్నో ప్రజా సమస్యలపైన మనం పోరాటం చేస్తున్నాం, ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కేసులు పెట్టినారు మన మీద. రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకులపైన ఎన్నో కక్ష సాధింపు చర్యలు, ఎన్నో తప్పుడు కేసులు, జైళ్ళకు పంపినారు, ఇళ్ల మీద దాడి చేసినారు, మనుషులను చంపినారు. 1 కాదు 2 కాదు, బాధ పెట్టినారు, భయపెట్టినారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, జగనన్నను భయపెడితే, బాధ పెడితే ఒక్క మాట చెప్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీకి. మా పార్టీ ఓడితే కురింగిపోయే వాళ్ళం కాదు, మా పార్టీ ఓడిపోతే కురింగిపోయే వాళ్ళం కాదు. మమ్మల్ని కేసులు పెడతామని భయపడిస్తే లొంగిపోయే వాళ్ళం కాదు. మీరు ఎంత బాధించినా, ఎంత భయపడిచ్చినా తగ్గేదే లేదు. కారణం మా నమ్మకం జగన్, మా ధైర్యం జగన్, మా ప్రేమ జగన్. ఒక్క మాటలో చెప్పాలంటే మా త్యాగం జగన్ కోసమే, మా జీవితం జగన్ కోసమే. జగన్ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుంది. జగన్ అధికారంలో ఉంటే మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళమవుతాం. జగన్ అధికారంలో ఉంటే మహిళల ఆత్మగౌరవానికి హిమాలయ పర్వతాలంత శిఖరానికి చూడగలుగుతుంది ఆత్మగౌరవం. జగన్ అధికారంలో ఉంటే రైతులు పచ్చగా ఉండగలుగుతారు. అందుకే ఆ ఒక్క నాయకుడు అధికారంలో ఉండడానికి ఇన్ని లక్షల మంది కార్యకర్తలు బలిపీఠం ఎక్కడానికి, బలిదానానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసేది ఏంటంటే, మీ అందరి నరసింహారాయణ చూడుకున్నాం, మీ అందరి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉండేది ఏంటంటే, రేపో మాపో మనందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూర్చోండి అబ్బా, ఏం లేదు కూర్చోండి అయిపోయింది. ఆ మనిషికి అంతే, ఏం లేదు, ఏం పర్వాలేదు. ఆయన ఎప్పుడైనా అక్కడ మంది ఆపేది, వేరే మంది ఏం తప్పుతాడు కాపరు. మంచి మంది అయితే మెల్లగా దిశ చెప్తారు. చంద్రబాబు నాయుడు మంది అయితే కానీ గబక్కని ఎక్కుతుంది, గబక్కని ఎక్కుతుంది. ఇది ఆ మంది, అంతకంటే ఏం లేదు. అదేనా కాదా? మీ అందరికీ మరొక ముఖ్య విషయం, కమిటీని పూర్తి చేసినాం. కమిటీని పూర్తి చేస్తే రాష్ట్రంలోనే మనమే మొట్టమొదట పూర్తి చేసినాం. మనమే మొట్టమొదటనే కాకుండా వారిచ్చిన నిర్మాణాన్ని ఏ పద్ధతిలో పూర్తి చేయాలనో, అంటే రోల్ మోడల్గా ఇతరులకు 174 నియోజకవర్గాలకు ఆదర్శప్రాయమైనటువంటి పొద్దుటూరు నియోజకవర్గమే సంస్థాగత నిర్మాణంలో నిలబడగలిగింది. పులివెందులకు కూడా ఇది మనం గర్వంగా చెప్పచ్చు. పొద్దుటూరు నియోజకవర్గం నుంచి 11,000 పూర్తిగా కమిటీలో సభ్యులు కాగలిగినారు. 11,000 పూర్తి అయినాయి. 12,000 లేకి మనం మొదలు పెట్టాం. ఈ సందర్భంగా మీకు ఏం చెప్తానంటే, ఐడెంటిటీ కార్డు మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఐడెంటిటీ కార్డు ప్రింట్ అవుతున్నాయి, మీరు చెక్ చేసుకుంటున్నారు. చాలామంది ఫోన్లు చేసి ఉంచి అడుగుతూ ఉన్నారు, నాకు చిన్న పదవి ఇచ్చినారు, వానికి పెద్ద పదవి ఇచ్చినారు, ఆ కార్డులో చూసి వీడు ప్రెసిడెంట్, వీడు కమిటీ నెంబర్ ఇంకోటని. పొరపాటు మిత్రులారా, మీ అందరికీ బాగా చెప్తున్నా, 11,000 మంది కమిటీలో సభ్యులు, జగనన్న సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తల బలం 12,000 ప్రవేశించింది. ఈ 11,000 మంది సమానమే. ఈ 11,000 మందికి జగనన్న ప్రేమ సమానమే. బాధ్యతలు మాత్రమే వేరు. మీ బాధ్యతలు విడివిడిగా. మన్సూర్ ఏం పని చేయాలా? సోషల్ మీడియా ఇవన్నీ చూసుకోవాలా. వంశీ ఏం పని చేయాలా? పట్టణాధ్యక్షుడిగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మీతో మాట్లాడాలా. కళావతమ్మ దానం ఏం చేయాలా? మహిళలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోగు చేయాలా. నరసింహారెడ్డిని ఏం చేయాలా? ఇంకొక పని చేయాలి. అంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యతలను పార్టీ అప్పచెప్పింది కాబట్టి మీ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చడంలోనే ఆ పదవులు తప్ప ఇందులో హెచ్చు లేదు, తగ్గు లేదు. జగనన్న ప్రేమలో మీకు హెచ్చు లేదు, తగ్గు లేదు. రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రయోజనాల విషయంలో మీకు హెచ్చు లేదు, తగ్గు లేదు. ముఖ్యంగా రాజమౌళి హృదయంలో 11,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మహిళలు, పురుషులు ఎవరైతే ఉన్నారో మనస వాచ కర్మేణ శివపార్వతుల సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు మీరే బిడ్డలు, మీరే స్నేహితులు, మీరే నా తల్లి, మీరే నా తల్లి. నాకు వేరే కుటుంబం లేదు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నా కుటుంబం మీరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా కార్యకర్తల సమక్షంలో నా ముందున్న లక్ష్యం, నా ముందున్న బాధ్యత 3. నా జీవితానికి ఉండే లక్ష్యాలు 3. వీటిని సాధించడం కోసం నా ధనాన్ని, నా మానాన్ని, నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని పోగొట్టుకునేదానికి సంసిద్ధంగా ఉన్నా. అందులో మొదటిది, నా లక్ష్యంలో మొదటిది 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చూడడమే, ముఖ్యమంత్రిగా ఆయనను చేసుకోవడం కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఒక సీటును ఆయనకి ఇవ్వడం కోసమే నా లక్ష్యం. నా రెండవ లక్ష్యం అత్యంత పవిత్రమైంది, అత్యంత గొప్ప లక్ష్యం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే 11,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మిమ్మలను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూలలో పెట్టుకొని చూసుకుంటా మిమ్మల్ని. మీ ప్రయోజనాలను పరిరక్షిస్తా, మీ గౌరవాన్ని పెంచుతా, మీ నాయకత్వాన్ని పెంచుతా, మీ సామర్థ్యానికి ప్రతిఫలాన్ని ఇస్తా, మీ ఆర్థిక వనరులకు రాజమార్గం క్రియేట్ చేస్తా. ఈ 11,000 మందిలో ఏ ఒక్క కుటుంబం కూడా పేదరికంతో బాధపడకుండా ఆత్మగౌరవంతో ఆనందంగా తన భార్యాపిల్లలతో జీవించడానికి రాచమల్లు ఏం చేయాలనో సర్వము చేస్తాడు. ఎంత చేస్తాడు సర్వం అంటే, బలిచక్రవర్తి తన కండలు ఘోషించినట్టు నా సర్వస్వాన్ని 11,000 మందికి ఇస్తా ఉంటున్నారా. ఇదే నా రెండవ లక్ష్యం. ఇక మూడవది, జగనన్న నాయకత్వంలో మనము సాధించిన అభివృద్ధి ఏదైతే ఉందో ప్రొద్దుటూరుకు, అది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో పడకేసింది అభివృద్ధి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. మార్కెట్ ఆగిపోయింది, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది, పైప్ లైను వెనక్కి పోయింది, కాలువల ఆధునీకరణ వెనక్కి పోయింది, ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అభివృద్ధి వెనక్కి పోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి వెనక్కి పోయింది, మెడికల్ కాలేజీ రాలే, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాలే వారు చెప్పినట్టు. అంటే మనము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్ణంగా ఆగిపోయినాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తా ఉన్నా, మా లక్ష్యంలో మూడవది ఆగిపోయి అసంపూర్ణంగా ఉండబడిన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిని సంపూర్ణం చేయడమే మా బాధ్యత. దీన్ని సంపూర్ణం చేయడమే కాదు, మార్కెట్ కడతాం, కాలేజీ కడతాం, పైపు లైన్ చేస్తాం, మళ్ళీ కాలువల ఆధునీకరణ చేస్తాం. ఇంకా చెయ్యని చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రొద్దుటూరుకు చేసి చూపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే 29 నుంచి 34 వరకు ఆ పరమేశ్వరుని దయ వలన, ఈ ప్రజల ఆశీస్సుల చేత మనము గన అధికారంలోకి వచ్చి తీరుతాం. 29 నుంచి 34 వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అత్యంత సుందరీకరణగా, అత్యంత అందంగా, అవసరాలకు తగిన ప్రయోజనాలతో, ఆర్థిక అభివృద్ధితో దీన్ని బృందావనవనంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని చేయడం కోసం నా సర్వస్వ రాజకీయ శక్తి సామర్థ్యాలను పరంగా పెట్టాలని ప్రజలకు మాట ఇస్తా ఉన్నా. అభివృద్ధి చేయడానికి పనింటూ లేకుండా జగనన్న నాయకత్వంలో పనిచేసి ప్రజలకు అందిస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. అంటే మన లక్ష్యం 3: జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడం, 11,000 మంది కార్యకర్తలను మనం సంతోషపెట్టే విధంగా మన చర్యలు ఉండడం, మూడవది ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం. ఈ 3 లక్ష్యాల కోసమే మీ సోదరుడు మీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు, మీ బాధ్యతలు సక్రమంగా చేయించగలుగుతాడు. మీతో కలిసిన అడుగు
జగనన్న పీఠం అధికార పీఠం వైపు నడుస్తూనే ఉంటుంది. ఇందుకోసం నేను ఏమి ఇవ్వాలన్నా, నేను ఏమి పోగొట్టుకోవాలన్నా, నేను ఏమి తీసుకోవాలన్నా కష్టాలను తీసుకునేదానికి సంసిద్ధంగానే ఉందా. కేసులు అంటూ ఉంటారు, చాలాసార్లు చెప్తారు మీకు, పెడతారు కేసులు. ఏమవుతుంది? 1 నెలనా, 2 నెలల, 3 నెలల, ఇంతకంటే ఏమన్నా అవుతుందా? నేను ఈరోజు చెప్పడం లే, మొదటి రోజే చెప్పినా. మన మీద కూడా ఏ రోజు తప్పు కేసు పెడతారు, పెట్టకుండా వెళ్ళిపోరు. పోతే 1 నెల పోతాం, లేదంటే 2 నెలలు పోతాం, లేదు మహా గొప్ప అంటే 3 నెలలు జైల్లో కూర్చుంటాం. అంతకంటే ఏమన్నా అవుతుందమ్మా? ఏమి కాదు. ఎప్పుడో 32 సంవత్సరాల కిందట కొత్తగా పెళ్ళి అయినప్పుడు అత్తగారింట్లో 3 నెలలు అల్లెం తిన్నాం. ఇప్పుడు మళ్ళీ 32 సంవత్సరాల తర్వాత ఈ అత్తగారింట్లో అల్లెం తింటాం. అంతకంటే ఏమన్నా అవుతుందా? ఏమి కాదు. ఈ ఎంటిక కూడా భయపడుతుందని చెప్తాను కదా, ఈ ఎంటిక కూడా భయపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ త్యాగం? ఈ స్ఫూర్తి అక్కడి నుంచి వచ్చింది. ఆయన కోసం వచ్చింది, ఆయన కోసమే వచ్చింది. నిన్న ప్రొద్దుటూరుకు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇంట్లో శుభకార్యం ఉంటే, నా ఇంట్లో శుభకార్యం ఉంటే ఈ 11,000 మంది ఇళ్లలో శుభకార్యమే. మీ ఇంట్లో ఎవరింట్లో శుభకార్యం జరిగినా అది మన 11,000 మంది కుటుంబాలకు సంబంధించిన శుభకార్యమే. మిత్రులారా, మీ అందరికీ బాగా చెప్తా ఉన్నా, ఏ పెళ్లి జరిగినా, ఏ పేరెంట్ జరిగినా మన ఇళ్లలో 11,000 మందిని ఇన్వైట్ చేయండి. డబ్బులు కష్టమైతే ఏం పర్వాలే, చూసుకున్నాం, ఇబ్బంది లేదు. 11,000 మందిని పిలిచండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా మన ఇళ్ళలో జరిగే ఏ శుభకార్యానికైనా, ఏ కష్ట నష్టాలకైనా ఈ 11,000 మంది ఉండాల్సిందే. ఇదే మన కుటుంబం. నిన్న జగనన్న వచ్చినాడు. మనం పిలిచినది ఒక 20,000 మందిని, 11-12,000 మంది కార్యకర్తలు, 2-3 వేల మంది శ్రేయోభిలాషులు, ఒక 2-3 వేల మంది బయట ఉండే రాజకీయాలు, అంతా కలిపితే ఒక 18-20. ఆ రోజు వచ్చినది 50,000 మంది. పిలిస్తే 20,000 మంది, పిలవకపోతే 30,000 మంది. అది జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి. 2 గంటలు ఆయన ఎండలో ఉంటే, అంత మండు ఎండలో 12 నుంచి 2 వరకు ఆ ఎండలో ఆయనతో ప్రయాణం చేస్తున్నారంటే ఎంత ప్రేమ ఉండాలి ఆయన పట్ల, ఎంత అభిమానం ఉండాలి కార్యకర్తలకు, ప్రజలకు. తప్పనిసరిగా 29లో మనం ఎన్నికల్లో గెలుస్తాం, అధికారంలోకి వస్తాం. ఇంకా ఈ 2.5 సంవత్సరం మనం చేయాల్సిన పనులు, మనం కష్టపడాల్సిన పనులు అందరం కలిసి కష్టపడదాం. మరొకసారి మీ మాట ఇస్తా ఉన్నా, ఏ కార్యక్రమానికి పార్టీ పిలిపించినా మహిళలు తప్పనిసరిగా రావాలని విజ్ఞప్తి, పురుషులు కూడా తప్పనిసరిగా రావాలని విజ్ఞప్తి. ఈ 11,000 మందికి ఇన్ఫర్మేషన్ అందాలా, వెసులుబాటు కలిగిన ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమంలో పాల్గొనాలా. ఇక మన ప్రయాణం, మన జీవితం, మన సర్వస్వం ఈ 11,000 మందే. జై జగన్.